చిరస్మరణీయుడిగా నిలిచిపోయే యొక్క శ్రీ బాలసుబ్రహ్మణ్య గారి యొక్క విగ్రహం ఇవాళ మనం మన నగరంలో ఒక ప్రముఖమైన ఎన్టీఆర్ పార్కులో ఏర్పాటు చేసుకోవడం, అది కూడా అన్నమయ్య విగ్రహానికి ఎదురుగుండా దీన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. నేను ఈ ఆలోచన రాగానే ముగ్గురికి ఫోన్ చేశాను. ఒకటి మంత్రివర్యులు నారాయణ గారికి, 2 పార్లమెంటు సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారికి, 3 శాసనసభ్యుడు శ్రీధర్ రెడ్డి గారికి. మన నెల్లూరు భారతదేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో మన నెల్లూరుకి పేరు తెచ్చినట్టు యొక్క మంచి వ్యక్తి శ్రీ బాలసుబ్రహ్మణ్య గారి విగ్రహం హైదరాబాద్లో పెట్టాము. మన నెల్లూరు నగరంలో కూడా పెడితే బాగుంటుందని చెప్పగానే ముగ్గురు చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. కలిసి ఈ యొక్క బాధ్యతను బుధం మీద ఎత్తుకున్నారు. వారి తండ్రి గారు శ్రీపతి పండితురాడ్డిల సామమూర్తి గారు నా చిన్నప్పుడు నేను హై స్కూల్లో చదువుకునేటప్పుడు పొగతోటలో ఆ ప్రాంతంలో ఉంటే వారు ఉదయాన్నే మరి హై సంకీర్తన ఆలపిస్తూ తద్వారా సేకరించిన యొక్క ఆ బియ్యాన్ని తద్వారా నిల్వ చేసి ఆ ధనంతో నెల్లూరులో త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు నిర్వహించేవాళ్ళు. నాకు ఆ రోజు ఇంకా బాగా గుర్తున్నాయి. ఆయన ఆ కోమలదాస్ హోటల్ అంబేయ్యారు, ఇంక మిగతా మిత్రులందరూ కలిసి ఆ రోజుల్లో చెంబై వైద్యనాథ్ అయ్యర్, డికే పట్టమ్మాళ్, శుభలక్ష్మి గారు ఇలాంటి మహామహులందరినీ నెల్లూరుకు తీసుకొచ్చిన ఘనత వారి తండ్రి గారిని శ్రీ సామమూర్తి గారిని చెప్పి నేను వారిని సందర్భంగా స్మరించుకుంటూ ఉన్నాను. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు తన పూర్తి జీవితాన్ని సినీ సంగీత చరిత్రలో అదొక మైలురాయి. తెలుగు సినిమా సంగీతానికి ఘంటసాల, బాలు ఈ ద్వయం ఏదైతే ఉందో ఈ స్వర్ణయుగాన్ని తీసుకొచ్చారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సంగీతము, సాహిత్యము, ఆట, పాట, భాష ఇవన్నీ కూడా మనకు సంపదలు. వాటిని మనం నిలబెట్టుకోవాలి, వాటిని మనం కాపాడుకోవాలి. ఈ ఇంగ్లీష్ వాళ్ళు పోతూ పోతూ మనకి వాళ్ళ జబ్బులు మనకు అంటగట్టిపోయారు. ఆ తర్వాత కూడా దాన్ని సరిదిద్దే ప్రయత్నం జరగల. ఎందుకంటే అది ఇంగ్లీష్లో మాట్లాడితే కానీ ఫ్యాషన్ కాదు, ఇంగ్లీష్లో మాట్లాడితే కానీ గొప్ప కాదు. ఇంగ్లీష్లో ఇంత మాటలు పాడేవాళ్ళు ఇంగ్లీష్లో పాటలు పాడమనండి, ఎవడు పాడలేదు. నేనేమంటానంటే మన భాష తెలుగు భాష, మనందరం తెలుగువారు, తెలుగు మాట్లాడేందుకు మనం అందరం కూడా గర్వంగా తల ఎత్తుకొని నేను తెలుగువాడిని చెప్పుకోవాలి. మన తెలుగువాడికి ప్రతీకగా దేశంలో 16 భాషల్లో 40,000కు పైగా పాటలు పాడి అందరినీ మెప్పించినట్టు యొక్క అమరజీవి అయినట్టు యొక్క శ్రీ బాలసుబ్రహ్మణ్య గారిని మనందరం జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. వారిని గుర్తుపెట్టుకుంటూ మన భాషను, మన సంస్కృతిని, మన సంస్కారాన్ని కూడా మన పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా నేను మనం చేస్తున్నాను. కష్టపడి పైకి వచ్చి ఎంత ఎదిగినా ఒదిగి ఉండే శ్రీ బాలు గారి స్వభావం నన్ను ఆకట్టుకునేది. భాష, సంస్కృతుల పట్ల అభిమానం మా ఇద్దరిని దగ్గర చేయడమే కాక మాకు మరింత బాంధవ్యాలు పెరగడానికి అవి కారణమయ్యాయి. పిల్లల్లో సంస్కారం బీజాలు నాటేందుకు వారు ప్రయత్నించారు. ఎందుకంటే ముందు తరాల ద్వారా మన భాష, సంస్కృతులు పరిరక్షణ సాధ్యమవుతుంది. పిల్లలకు నేర్పించాల్సిన విద్యాబుద్ధులు అనే విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. ముందుగా సంస్కారం నేర్పని విద్య పండితులు తయారు చేయగలదేమో కానీ బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేయదు. సంస్కారం అనే విద్య అది అనర్థకాన్ని సృష్టిస్తుంది. విద్య ఎంత ముఖ్యమో సంస్కారం అంత ముఖ్యమనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. వారికి మన పురాణాలను పరిచయం చేయాలి, మన పిల్లలకు చరిత్రలోని మహనీయుల గురించి తెలియజేయాలి, మన పాటలు నేర్పాలి, మన పద్యాలను వల్లె వేయించాలి. మొత్తం భారతీయ సంస్కృతి తెలియజేసే సంస్కారాన్ని పరిచయం చేయాలి. తాము చేపట్టిన అనేక కార్యక్రమాల ద్వారా శ్రీ బాలసుబ్రహ్మణ్య గారు ఇలాంటి ప్రయత్నం చేశారు. అది ముఖ్యంగా మనం గమనించాల్సింది.